ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందడి. 3వ వచనాన్ని కలిసి చదువుదాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. చదవబడిన ఈ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు మనం ఒక 3 రకాల బుద్ధి గురించి విన్నాం. వృద్ధిలోనికి తీసుకొచ్చే వినుబుద్ధి, యెహోవా తోడునిచ్చే సుబుద్ధి, తర్వాత స్థిరబుద్ధి. దేని కొరకది? బహుమానాన్ని సంపాదించే స్థిరబుద్ధి. ఈరోజు ఈ అంశాన్ని పరిచయం చేసి కొన్ని సంగతులు చెప్పి నేను ముగిస్తాను. దాని కొనసాగింపు తర్వాత విందాం. ప్రభువును ప్రజలను సేవించే స్వస్థ బుద్ధి, అది ఈరోజు మనం ఆలోచిద్దాం. స్వస్థ బుద్ధి. ఈ స్వస్థ బుద్ధి అనేది చెప్పడానికంటే ముందు 12వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి సహోదరులారా అంటే ఒట్టి సహోదరులకని కాదు, సహోదరులారా అంటే సహోదరీలకు కూడా అని అందరికీ. రోమా పత్రికలో సుమారు 25 కాబట్టులు ఉన్నాయి. 25 దేర్ ఫోర్స్. వాటిల్లో ఒక 4 ప్రధానమైన కాబట్టి ప్రస్తావన గురించి నేను మీకు చెప్పాలని కోరుతున్నాను. 4 ప్రధానమైన కాబట్టిలు. 25 మనం చూడలేదు. ఇవి పౌలు వాడిన సందర్భాలు అర్థం చేసుకుంటే చాలా ప్రయోజనం. దేవుని సేవకులు శ్యాంబాబు గారు అంటుంటారు, బైబిల్లో కొన్ని ముక్కలు మనం గట్టిగా పట్టుకోవాలి. భోజనంలో ముక్కలు కాదు, బైబిల్లో ముక్కలు గట్టిగా పట్టుకోవాలి. ఆ ముక్కల్లో ఒక ముక్క కాబట్టి. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా అని అంటున్నాడు. అంటే ఈ వచనం మనకేం తెలియజేస్తుందంటే పాపము వలన వచ్చే శిక్ష, తీర్పు గురించి తెలియజేస్తుంది. ఇది పాపము, దాని పర్యవసానమైన తీర్పు కాబట్టి అనేది. తర్వాత 5వ అధ్యాయం 1వ వచనానికి రండి. 5:1. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి. అంటే ఇది 2వ కాబట్టి. విశ్వాసం అంటే పాపం చేశావు, దేవుని తీర్పు కింద ఉన్నావు. అయితే విశ్వాసాన్ని గురించి 4వ అధ్యాయంలో చెబుతూ అబ్రహాం ఏ రీతిగా విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడో తెలియచేస్తూ 5వ అధ్యాయంలో ఇలాగంటాడు, కాబట్టి మనం కూడా విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది 2వ కాబట్టి. ఓకే, ప్రధానమైనవే మనం చూస్తున్నాం. ఆ తర్వాత 8వ అధ్యాయం 1వ వచనానికి రండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే క్రీస్తులో ఉండడాన్ని బట్టి శిక్ష తొలగిపోయింది. ఇది నిశ్చయతతో కూడిన కాబట్టి. దేర్ ఫోర్ కనెక్టెడ్ విత్ అష్యూరెన్స్. 4వ కాబట్టి 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. 12:1. కాబట్టి సహోదరులారా, ఈ కాబట్టి దేవునికి ప్రతిష్ఠించుకొనుటను గూర్చిన కాబట్టి. అందుకే దేవునికి సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని, దాన్నే ప్రతిష్ఠించుకుంటను గూర్చిన కాబట్టి అంటారు. చెప్తారా? మొదటి కాబట్టి ఏంటి? పాపము చేసి
దేవుని తీర్పు కింద ఉన్నాం. అది మొదటి దేర్ ఫోర్. రెండవ దేర్ ఫోర్ కాబట్టి ఏంటి? అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది సెకండ్ దేర్ ఫోర్. మూడవది ఏంటి? ఆ రీతిగా నీతిమంతులుగా తీర్చబడిన మనం శిక్షా విధి మన మీద లేదు. వీ హ్యావ్ అష్యూరెన్స్, నిశ్చయతతో కూడిన కాబట్టి. నాలుగవ కాబట్టి ఏంటది? ఆ రీతిగా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, శిక్ష తొలగిపోయింది కాబట్టి యగాదిగా ఎడాపెడా బతకొద్దు, మీ శరీరాలను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోండి అనేది. కాబట్టి ఇది దేర్ ఫోర్ కనెక్టెడ్ విత్ ఆఫరింగ్ లేకపోతే ప్రజెంటింగ్. ఇది ఈ 4 కాబట్టులు మన మనసులో ఉండాలి. అంటే కాబట్టి అని మ్యాథమెటిక్స్ చదువుకునే వాళ్ళకి దేర్ ఫోర్ అని ఎక్కడ వాడతారో తెలుసా? మ్యాథ్స్ చదివిన వాళ్ళు చెప్పండి, దేర్ ఫోర్ అని ఎక్కడ వాడతారు? అంటే పైనంతా థియరీ రాసి అన్నీ ప్రూవ్ చేసి దేర్ ఫోర్ అని పెడతారు. కింద దేర్ ఫోర్ అని రాయొచ్చు, లేకపోతే 3 చుక్కలు, కింద 2 పైన 1, ట్రయాంగిల్ షేప్లో ఉండి 3 చుక్కలు పెట్టచ్చు. దేర్ ఫోర్ అంటే అర్థం ఏంటి? దీని థియరీ అంతా పైన ఉంది, దేర్ ఫోర్ అని అర్థం. అలాగే క్రైస్తవ జీవితం అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు కాదు. దేర్ ఫోర్స్ అంటే దేవుడు ఏం చేశాడో దాన్ని బట్టి మీరు సమర్పించుకోండి. ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు సమర్పించుకోమని నేను చెప్పడం లేదు అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇది మన మనసులో ఉంచుకొని ఆలోచిద్దాం. 12వ అధ్యాయం డీటెయిల్స్లోకి తర్వాత సందేశంలో మనం వెళ్దాం. కానీ ఈరోజు స్వస్థ బుద్ధి అనే దాని అర్థం చెప్తాను, రెండవది సందర్భం చెప్పి ముగిస్తాను, అంతే. ఆ తర్వాత స్వస్థ బుద్ధి యొక్క కోణాలు, విధానాలు ఏ రీతిగా ఉంటాయో తర్వాత సందేశంలో మనం విందాం. మొట్టమొదటిగా స్వస్థ బుద్ధి అనే దానికి అర్థం ఏంటి అని మనం చూస్తే, దీని గురించి బైబిల్ పండితుడైనటువంటి విలియం బార్క్లే అనే దేవుని సేవకుడు ఇలాగన్నాడు. గ్రీకులో నుంచి మనం తర్జుమా చేయబడింది. అందుకే మీరు బైబిల్లో కనుక చూస్తే తొలి పేజీల్లో ఈ మాట రాయబడినట్టు, ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుంచి భాషాంతరము చేయబడిందని. అంటే పాత నిబంధనేమో హీబ్రూలో నుంచి, కొత్త నిబంధనేమో గ్రీకు భాషలో నుంచి భాషాంతరం చేయబడింది. ఈ రీతిగా తర్జుమా చేయబడిన ఈ క్రొత్త నిబంధన గ్రీకులో ఈ పదాన్ని గురించి మాట్లాడుతూ బార్క్లే ఏమన్నాడంటే, ఇది తర్జుమా చేయడానికి వీలు కాని పదం అన్నాడు. అందుకు దీని అర్థాన్ని మొదట మనం తెలుసుకుంటే స్వస్థ బుద్ధి అనేది ఏంటో మనకి అర్థమవుతుంది. అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే ఈరోజు అర్థం, సందర్భం ఈ 2 మాత్రమే మనం చూస్తాం. స్వస్థ బుద్ధి, సౌండ్ మైండ్, సాబర్ మైండ్ అనే 2 పదాలు వాడబడ్డాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, చూడండి, ఇప్పుడు దాకుండి ఇప్పుడు ఆపేరాళ్ళు దాన్ని. సౌండ్ మైండ్, సాబర్ మైండ్ అనే దానికి అర్థం ఏంటంటే, భావోద్రేకాలను బట్టి కాకుండా, బయట పరిస్థితులను బట్టి కాకుండా వ్యవహరించే గుణాన్ని, ఆరోగ్యకరమైన గుణాన్ని స్వస్థ బుద్ధి అని అంటారన్నమాట. స్వస్థ బుద్ధి. దీని యొక్క సందర్భాలు చెప్పటానికంటే ముందు ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. చూడండి, రెడీనా? రైట్. అంటే నిబ్బరమైన బుద్ధి, చురుకైన బుద్ధి, మెలకువతో కూడిన బుద్ధి, ఇది దాని అర్థం. ఇతనికి ఆ బుద్ధి అలాంటిది కాదు. మన దగ్గరికి పాటలు పాడడానికి వచ్చే బాబురావు,
గరికపాడు మీరు ఎదురు. తను ఒకసారి వాళ్ళ మేకల మందని తీసుకొని పొలానికి వెళ్ళాడు. అయితే ఆయనకి క్యారేజ్ ఇద్దామని వాళ్ళ నాన్న బయలుదేరాడు. మనోడు మేకల్ని మేస్తూ ఉండగా కర్ర ఇలా పెట్టుకొని సంకలు ఇలా చెయ్యి పెట్టుకొని ఆ మేకలను గమనిస్తూ ఉన్నాడు. బహుశా ఉదయం 10 గంటలేమో అయింది. వాళ్ళ నాన్న వెనక నుంచి వెళ్ళి, బాబు నీ వెనకాల పాముందరా అన్నాడు. ఎక్కడుంది నాన్న అన్నాడు. తిరగబాకు, తల తిప్పబాకు అన్నాడు. తల తిప్పలేదు. ఎక్కడుంది నాన్న అన్నాడు. నువ్వు కదిలితే నీ మీద కాటు పడుతుందిరా అన్నాడు. కింద ఉందా పైన ఉందా నాన్న అన్నాడు. అడు చూసుకుంటానే. అంటే సౌండ్ మైండ్ గురించి చెప్తున్నాను. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, మేము తిరిగి బేరమనుకుంటూ పరిగెడతారు. సౌండ్ మైండ్ అంటే అర్థం ఏంటంటే నిబ్బరమైన బుద్ధి అనే దాని గురించి మనం ఆలోచిస్తూ ఉండగా ఆ ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే కరెక్ట్గా నీకు ఒక 7 అడుగుల దూరం 8 అడుగుల దూరంలో ఉందరా అన్నాడు. వీడు కదలకుండానే మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాన్న కూడా కదలకుండా దూరం ఆగిపోయి మాట్లాడుతున్నాడు. నువ్వు పారిపోయావంటే అది దొరకదరా, నీ మీద పగబడుతుందిరా. నువ్వు దాన్ని ఏం చేసావంటే తప్పించుకుంటుందిరా. అక్కడి నుంచే మరి ఏం చేయమంటావు నాన్న అన్నాడు. చేయాల్సింది ఒకటే, నెమ్మదిగా కర్ర తీసుకొని వెనక్కి తిరిగి పడతాం దాని మీద పడాలి అన్నాడు. నాన్న ఎక్కడ కొట్టాలి అది నాకు కనపట్టలేదు కదా అన్నాడు. కరెక్ట్గా నీ తలెత్తులో ఉందరా, తోక మీద నుంచుంది అన్నాడు. తోక మీద నుంచుంది, నీ తలెత్తులో ఉంది అన్నాడు. నెమ్మదిగా అడు చూసుకుంటానే కర్రను నెమ్మదిగా చేతిలోకి తీసుకున్నాడు. వెనక్కి తిరిగి ఒక్క దెబ్బ కరెక్ట్గా తిన్నగా నాన్న చెప్పిన ఇన్స్ట్రక్షన్ బట్టి చూడకుండా కొట్టాడు. చచ్చిపోయింది. దాన్నే ఏం బుద్ధి అంటారు? స్వస్థ బుద్ధి. ఆ టైంలో పారిపోవడం, ఏడవడం, కంగారు పడటం ఏం చేసినా ప్రమాదమే. స్వస్థ బుద్ధి అనే దానికి ఈ నిర్వచనం, ఈ అర్థం బైబిల్లో మనకి కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు దీనిని మనం వాక్యంలో నుంచి నేను ఏ సందర్భాలలో వాడబడిందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి. నంబర్ 1, మొట్టమొదటిగా సంఘములో ఈ స్వస్థ బుద్ధి గురించి వాడబడింది. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం అదే. 12వ అధ్యాయం రోమాపత్రిక 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ఏముంది ప్రతి వానితోను. అంటే ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘములో ఉండే అందరితో. కాబట్టి స్వస్థ బుద్ధి ఎవరికి అవసరం? విశ్వాసులు అందరికి అవసరం. అర్థమైందా? ఇది నంబర్ 1. రెండవది, విశ్వాసులకే కాదు. తీతు పత్రికలోనికి రండి. తీతు పత్రిక 2వ అధ్యాయం. తీతు పత్రిక 2వ అధ్యాయం దాంట్లో 2వ వచనం. అలాగే నేను వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వస్థ బుద్ధి గలవారు. ఇది కూడా ఎవరు? సంఘములోనే. సంఘములో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వృద్ధులు, ఓల్డ్ పీపుల్. ఒట్టి వాళ్ళ గురించే అనలా. మళ్ళీ 3వ వచనంలో ఏమన్నాడు? అలాగుననే వృద్ధ స్త్రీలు. అంటే సహజంగా వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏమొస్తుంది? చాదస్తం అంటారు, విన్నారా? ఇక వయసు మళ్ళీ కొద్దీ చాదస్తం ఎక్కువైందండి అనేవాళ్ళని చూసారా మీరు? వయసు మళ్ళీ కొద్దీ ఇది ఎక్కువవుతుంటుంది. ఏంటిది అది? చాదస్తం. అందుకు ఈ చాదస్తం ఉండకూడదు అని చెప్తున్నాడు అనమాట. ఓల్డ్ పీపుల్కి కూడా అవసరం అది. విశ్వాసులందరికీ అవసరం. తర్వాత వృద్ధులకు అవసరం మాత్రమే కాదు, వృద్ధులకే కాదు. అదే పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని
ఎవరిని? యవన పురుషులను హెచ్చరించుము. యవన పురుషులను అంటే ఎవరు? యవన పురుషులు అంటే ఎవరు? యంగ్ మెన్, వివాహాలైన వాళ్ళు. వాళ్ళకు కూడా అవసరమే. అంటే ఎక్కడ అవసరం? సంసారంలో అవసరం. స్వస్థ బుద్ధి అర్థమవుతుందా? సంఘములో అవసరం, తర్వాత సంసారములో అవసరం. ఇక్కడ మాత్రమే కాదు, ఆ పైన 3, 5 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో నేను చదువుతున్నాను. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, తర్వాత స్వస్థ బుద్ధి కలవారును. పెళ్ళయిన తర్వాత స్వస్థ బుద్ధి అనేది పురుషుడికి అవసరమే, స్త్రీకి కూడా అవసరమే. యవన పురుషులకి చెప్పాడు, యవన స్త్రీలకి చెప్పాడు. ఈ స్వస్థ బుద్ధి అనేది ఏ కోణాల్లో అవసరమవుతుందో తెలుస్తుంది కదూ. తర్వాత మీరు చదువుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పెద్దల గురించి కూడా చెప్పాడు. ఎదుగో ఇక్కడ కూడా అన్నాడు అదే మాట. తీతు పత్రికలో కూడా మనం చదువుతాం. మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయం 8వ వచనం. అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గల, అంటే సంఘములో ఉండే పెద్ద కాపరి, అధ్యక్షుడు, తనకు కూడా అవసరం. స్వస్థ బుద్ధి అనేది ఇంతమందికి అవసరమైన సందర్భాలు తెలుస్తున్నాయా? ఎవరికి అవసరం? సంఘములో అవసరం, సంసారంలో అవసరం మాత్రమే కాదు, సమాజంలో కూడా అవసరం. చూస్తారా? అపోస్తల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. అపోస్తల కార్యములు 26, 25. మహాఘనత వహించిన ఫేస్తూ వెర్రివాడని కాను గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ముందు నిలబడిన పౌలు అంటున్నాడు, నేను పిచ్చోళ్ళలాగా మాట్లాడట్లేదు, స్వస్థ బుద్ధితో నేను మాట్లాడుతున్నాను, భయంతో మాట్లాడట్లేదు. ఐ హ్యావ్ ఆల్ మై సెన్స్ అండర్ కంట్రోల్. సమాజంలో కూడా అవసరం. ఇలాంటి మాటే తిమోతికి రాసిన మొదటి పత్రిక వస్త్రధారణ విషయంలో కూడా వాడబడింది. అది కూడా సంఘములో సమాజములో రెండిటికి తీసుకోవచ్చు. 2:9 చదువుతున్నాను. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు కలవారై తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను. ఇక్కడ సందర్భం ఏంటి? వాళ్ళ వస్త్రధారణ విషయంలో. ప్రియులారా, మీకు ఒక సంగతి చెప్తున్నాను. మన బట్టలు, మన వస్త్రధారణ మన బుద్ధిని తెలియజేస్తుంది. ఎవరన్నా ఈ మోకాళ్ళ మీద చిరిగిపోయిన ప్యాంటు, ఆ కింద ఏలాడబడేవి వేసుకున్నాడంటే అర్థం ఏంటి? మైండ్ తెలియజేస్తుంది అది. అలాగే ఏ ఆడమనిషి అయినా ఈ వెనకాలంతా ఓపెన్గా చేసుకొని ఇదంతా కిందకి దిగిపోయేలాగా డ్రెస్ వేసుకొని, లేకపోతే టైట్ బట్టలు వేసుకొని ఉందంటే అర్థం ఏంటి? మైండ్ చెడిపోయిందని అర్థం, దిమ్మ ఖరాబ్ అయిందని అర్థం. అదే చెప్పేది అక్కడ. ఇక్కడ స్వస్థ బుద్ధి అనేది అలంకరణతో పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే దైవభక్తి కలిగిన వారికంటూ నేను భక్తి కలిగి ఉన్నాను, దానికి తగ్గట్టు ఉండాలన్న సెన్స్ లేకపోతే బరి తెగించిన బట్టలు వేసుకుంటారు. మీరు ఎవరినన్నా గమనించండి. వాళ్ళంటే వెంటనే వాళ్ళు బైబిల్ చర్చి కనుక అలవాటు అయిన వాళ్ళు వెంటనే అనే మాట ఏంటి? దేవుడు ఏంటిది పై రూపం చూడడు కదా బ్రదర్ అంటారు. తాడు చాలక బావి బూడ్చే మాటలు, సాకులు చెబుతుంటారు. దేవుడు పై రూపాన్ని చూడడు కానీ బైబిల్లో ఇంకో మాట ఉందిగా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉందిగా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్.
అంటే నీ మనస్సు ఎలా ఉందో నీ ముఖంలో కనపడుతుంది. అది ముఖాన్ని చూసి మనసు చెప్పొచ్చు. అందుకు స్వస్థ బుద్ధి అనేది చాలా అవసరం. ఎక్కడ అవసరం? సంఘములో అవసరం, సంసారంలో అవసరం, సమాజంలో కూడా అవసరం. మన వస్త్రధారణ మన టైప్ ఏంటో తెలియజేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఈరోజు తెల్ల చొక్కా వేసుకొచ్చాను, రోజు కలర్ తీసుకొచ్చాను. పూల చొక్కా, బొమ్మల చొక్కా వేసుకోవచ్చా వేసుకోకూడదు? అసలు నేను మామూలుగా వేసుకునే స్వాతంత్రం నాకుందా లేదా? కానీ వేసుకుంటే ఎలా ఉంటుంది? అది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది? నా వయసుకి నా స్థానానికి తగిందిగా ఉంటుందా? అది ఉంటుందా? దట్స్ నాట్ ఎక్స్పెక్ట్. అందుకనే యూనిఫామ్ పెట్టారు. పిచ్చెక్కి పెట్టలా. పోలీసులు అనేటప్పుడు ఒక యూనిఫామ్, మిలిటరీ అనేటప్పుడు ఒక యూనిఫామ్, హెల్త్ వర్కర్స్ అనేటప్పటికి వాళ్ళకొక యూనిఫామ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిఫామ్ పెట్టారు. మరి భక్తులకు, భయభక్తులు కలిగిన వాళ్ళకు యూనిఫామ్ ఉండదా? దాని గురించే చెప్తున్నాడు. నీకు ఆ మైండ్ ఉంటే, ఎవరైనా విశ్వాస అని చెప్పుకునే వాళ్ళు తెక్కగా పిచ్చిగా బట్టలు వేసుకున్నారంటే వాళ్ళ మైండ్ ఖరాబ్ అయిందని అర్థం. ఎన్ని మాటలు చెప్పి కవర్ చేసుకోవచ్చా? మనిషి నా హృదయం బాగుందండి అనొచ్చు. హృదయం బాగుంటే, నీ మైండ్ బాగుంటే అది ప్రవర్తనలో కనపడతాయి. మీకు ఇంకో సంగతి చూపిస్తాను రండి. ఇదే ఇలాంటిదే సందర్భం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. యేసునొద్దకు వచ్చి ఏం చేశారు? స్వస్థచిత్తుడై కూర్చొని ఉన్నట్టు చూసి స్వస్థచిత్తుడైనట్టు ఎలా తెలిసింది వాళ్ళకి? వాడు బట్టలు బట్టి తెలిసింది. ఇదివరకు ఎలా తెలిసింది? ఇదివరకు వాడు రోగచిత్తుడని ఎలా తెలిసింది? అప్పుడు విప్పుకొని తిరిగేవాడు, ఇప్పుడు కప్పుకొని కూర్చున్నాడు. అంతే కదా? ఇదివరకు విప్పుకొని తిరిగేవాడు, ఇప్పుడు కప్పుకొని కూర్చున్నాడు. అదే తన మైండ్ మారిందని ప్రజలు భయపడ్డారు. ప్రియులారా, నిజంగా మన వస్త్రధారణ అనేది మన యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. దాని కొరకే యూనిఫామ్ పెట్టింది. స్కూలుకి గనక యూనిఫామ్ పెట్టకపోతే జరిగేది ఏంటి? మీరు ఆలోచించి జవాబు చెప్పండి. స్కూల్కి యూనిఫామ్ పెట్టకపోతే ఏం జరుగుద్ది? చెప్పండి. టీచర్లు చాలామంది ఉన్నారుగా, ఏం జరుగుద్ది? ఎలా పడితే అలా వచ్చేస్తారు. ఒకడు కడ్రాయరే వేసుకొని వస్తాడు. ఏదేమంటే చిన్నపిల్లలు సార్, పసిపిల్లలు సార్ అంటారు. ఇంకొకడేమో టైట్ నిక్కర్ వేసుకొని వస్తాడు. ఇంకొకళ్ళేమో బాగా కాస్ట్లీ ప్యాంట్ వేసుకొని వస్తాడు. ఇంకొకళ్ళేమో బర్ముడా వేసుకొని వస్తాడు. దట్ ఈస్ వై యూనిఫామ్ ఈజ్ ఎసెన్షియల్. అలాగే భక్తి కలిగిన వాళ్లకు కూడా వాళ్ళ వస్త్రధారణ తెలియచేస్తుంది. సమాజానికి కూడా అవసరం. నిన్ను చూసిన వాళ్ళు అలాగా భక్తి లేని వాళ్ళు భక్తిహీనులు అని లెక్క కట్టకూడదు. భక్తి గలవారమని చెప్పుకుని వారికి తగినట్టుగా ఉండాలి. మరి మన బట్టలు అలా ఉన్నాయా? అందుకు భక్తి కలిగిన వాళ్ళమని చెప్పుకోవడానికి మనం బాగున్నామో లేదో మనం అద్దం చూసుకుంటాం. మనం భక్తి కలిగిన వాళ్ళగా కనపడుతున్నామో లేదో అద్దంలో తెలీదు. దేవుని సేవకులను అడగాలి, లేకపోతే ఆత్మీయమైన విశ్వాసులను అడగాలి. నేను ఈ అలంకరణ భక్తికి తగ్గట్టుగానే ఉందా? నేను భక్తి గలవాళ్ళకి ఈ వేసుకున్న బట్టలు భక్తి కలిగిన వాడిని, భక్తి కలిగిన దాన్ని అనడానికి తగినట్టుందా? దాన్నే స్వస్థ బుద్ధి అంటారు. అంటే స్వస్థ బుద్ధి అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాదు, ఇంకా దేనికి అవసరమో చెప్తాను. సంఘములో అవసరం, సంసారములో అవసరం, సమాజములో అవసరం. తర్వాత మాట
పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయానికి రండి. 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై. ఇక్కడ వాడబడిన మూల పదం కూడా అదే, మూల భాషలో వాడబడిన పదం కూడా అదే, నిబ్బరమైన బుద్ధి. అందుకే చెప్పాను, ఈ పదాన్ని తెలుగులో సరిగ్గా తర్జుమా చేయలేం అని ఆయన అన్నాడు వేరే భాషలోకి. అందుకే ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి ప్రయాసపడుతున్నాం అన్నమాట. పేతురు ఏమన్నాడు? దాన్ని నిబ్బరమైన బుద్ధి. ఇంగ్లీష్లో సాబర్ మైండ్ అని ఉంటుంది అన్నమాట. సాబర్ మైండ్ అంటే మెలకువతో. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. అంటే 4వ సందర్భం, స్వస్థ బుద్ధి దేనికి అవసరం? సాతాను విషయంలో కూడా అవసరం. ఎందుకో తెలుసా? ఇప్పుడే సురేష్ సాక్ష్యంలో చెప్పాడు, గుర్తుందా? సాతానుడు ఎలా మోసం చేస్తాడు? ఇది ఇందులో తప్పేముంది? మీ నమ్మిన వాళ్ళే కదా, బాప్తిజం తీసుకునే వాళ్ళే కదా. ఈ యొక్క ఫోటో, యేసుప్రభు ఫోటో వాళ్ళ ఇంట్లో ఉంది కదా. చూసారా సలహాలు ఎంత బాగున్నాయో? మళ్ళీ ఎవరి రూపంలో వచ్చాడు? కుటుంబ సభ్యుల రూపంలోనే వచ్చాడు. ఏదో బయట నల్ల డ్రెస్ వేసుకొని, తెల్ల పళ్ళు వేసుకొని, ఎర్రటి కళ్ళు వేసుకొని రాలా, కుటుంబ సభ్యుల రూపంలోనే వచ్చాడు. మళ్ళీ ఎలా చెప్తున్నారు? ఇదే కదా, అదే సాతాను. కాబట్టి సౌండ్ మైండ్, నిబ్బరమైన బుద్ధి గనక లేకపోతే పడిపోతారు. అందుకే పేతురు అనేది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు. అర్థమైందా? 4వ సందర్భం ఏంటి? సాతాను విషయంలో కూడా అవసరం. గుర్తున్నాయా? చెప్పండి. మొదటిది ఏ సందర్భాలు? సంఘ కోణంలో అవసరం, సంసార కోణంలో అవసరం, సమాజ కోణంలో అవసరం, సాతాను కోణంలో అవసరం. చివరి తలంపు చెప్తాను, చివరి మాట చదువుతారా? ఇదే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, ఏం బుద్ధి? నిబ్బరమైన బుద్ధి కలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. అంటే దీని అర్థం ఏంటి? ఏ సందర్భంలో అవసరం? ఆయన రాకడ కొరకు, రాకడ సందర్భంలో, అబౌట్ హిస్ కమింగ్. అంటే రాకడలో ఎత్తబడే వాళ్ళకి ఉండవలసిన బుద్ధి అది. ఏం బుద్ధి? అదే నిబ్బరమైన బుద్ధి, అదే స్వస్థ బుద్ధి. ఈ బుద్ధి లేనోళ్ళు చెప్పండి, గ్యారంటీ లేదు. అందుకే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. ఏంటిదా ఉపమానం? వీరిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు ఏమయ్యారు? విడిచిపెట్టబడ్డారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏమయ్యారు? కొనిపోబడ్డారు. కాబట్టి సహోదరులారా, రాకడ విషయంలో కూడా అవసరం. అదే పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనానికి రండి. 4:7. అయితే మీరు స్వస్థ బుద్ధి కలవారై, అంతము సమీపమైంది కాబట్టి స్వస్థ బుద్ధి కలవారై. ఏం సమీపమైంది? ఇంటికెళ్ళే టైం కాదు, ఇంటికెళ్ళే టైం కూడా సమీపమైంది. ఇంటికెళ్ళినంత మాత్రం చేత అంతం రాదని అర్థం కాదు, అంతానికి దగ్గరగా ఉన్నాం మనం. కాబట్టి స్వస్థ బుద్ధి చాలా అవసరం. సహోదరులారా, అంత్యకాలంలో బ్రతుకుతున్నాం. అందుకే ఒక బాంబు పడినప్పుడు, ఒక యుద్ధం జరిగేటప్పుడు, ఒక హత్య జరిగేటప్పుడు, ఒక అపాయం జరిగేటప్పుడు, ఒక ప్రమాదం జరిగేటప్పుడు ఒక విశ్వాసి బుర్ర తెరిచి ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? అంత్యకాలం ఇది చివరి కాలం. అందుకే దేవరాజు గారు ఆ పాట రాశారు, మేలుకో విశ్వాసి మేలుకో, చూచుకోని కాచుకో,
మేలుకో విశ్వాసి మేలుకో, ఇది అంత్యకాలం భ్రష్టత్వ కాలం. ఏ కాలం ఇది? అంత్యకాలం. అందుకే ఇది అవసరం. ఏమవసరం? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి. అర్థమవుతుందా సోదరులారా? 5 కారణాలు చెప్పాను, 5 సందర్భాలు. ఇంతవరకు మనం ఆపుదాం. చెప్పండి. మొదటి మాట, సంఘములో స్వస్థ బుద్ధి అవసరం. రెండవది, సంసారములో స్వస్థ బుద్ధి అవసరం. మూడవది, సమాజంలోకి వెళ్ళేటప్పుడు స్వస్థ బుద్ధి అవసరం. నాలుగవది, సాతానుని ఎదుర్కొనే విషయంలో స్వస్థ బుద్ధి అవసరం. నీ స్నేహితుల ద్వారా, నీ కుటుంబ సభ్యుల ద్వారా, నువ్వు ఎరిగిన వాళ్ళ ద్వారానే వస్తాడు. తెలియనట్టుగా రాడు సాతాను, తెలిసిన వాళ్ళ ద్వారానే వస్తాడు. స్వస్థ బుద్ధి లేకపోతే గుర్తుపట్టలేవు. మేలు కొరకలాగే అనిపిస్తుంది సలహా. ఐదవది, రాకడ విషయంలో ఇలాంటివి జరగటం చూసినప్పుడు భయపడాలి. ప్రభు రాకడకు సమీపంగా ఉన్నాం అన్న ధైర్యం మనకుండాలి. ప్రియులారా, ఇందులో ఈ మార్కు సువార్తలో ఉన్న ఆ వ్యక్తి మారు మనసు పొందినప్పుడు అతనిలో కనపడిన స్వస్థ బుద్ధి, ప్రభు దర్శించినప్పుడు అతనిలో కార్యం జరిగింది. అతనిలో స్వస్థ బుద్ధి, స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈ సందేశం ముగించేటప్పుడు ఇక్కడ చేరిన యవనస్తులందరినీ, పెద్దవాళ్ళందరినీ అడుగుతున్నాను, మీరు మారు మనసు పొందారా? రక్షణ పొందారా? మీరు మారు మనసు పొందారు అనడానికి రుజువు ఏంటంటే మీరు ప్రభు పాదాల దగ్గర కనబడడమే. అందుకే ప్రారంభంలో కొటేషన్ చదివారు, దేవునితో సహవాసములో సమీపంగా బ్రతకటం. ప్రకటనలు చేసేటప్పుడు కొటేషన్ చదివారుగా, మిల్లర్ కొటేషన్. నువ్వు మారు మనసు పొందావు అనడానికి గుర్తు ఏంటంటే నువ్వు ప్రభు పాదాల దగ్గర కనపడటమే. ప్రభు పాదాల దగ్గర కనపడుతున్నావా? ప్రభు పాదాల దగ్గరకు రాకమునుపు ప్రభు చేత సంధించబడడం, ఆయన నిన్ను సందర్శించడం, ఆయనను నమ్ముకోవడం. నమ్ముకున్నారా? కొంతమంది అలవాటుగా వస్తున్నారు కానీ ఇంకా రక్షణ, మారు మనసు లేదు. త్వరగా రక్షించబడండి, మారు మనసు పొందండి. బాప్తిస్మం కొరకు సిద్ధపడండి. ఆగస్టు నెలలో మనకి బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. మీరు సిద్ధపడిన వాళ్ళు అయితే మాతో చెప్పండి. విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేస్తున్నాను. నమ్మని వాళ్ళు నమ్మండి, నమ్మిన వాళ్ళు స్వస్థ బుద్ధితో బ్రతకండి. ఈ 5 కోణాల్లో స్వస్థ బుద్ధి ఎవరికైతే లేదో వాళ్ళు, దానికి వ్యతిరేకమైనది ఏంటి? రోగబుద్ధి ఉన్నట్టు వాళ్ళకి. ఏం బుద్ధి? రోగబుద్ధి. ఒకళ్ళకి రోగం ఉందని ఎలా నిర్ధారించవచ్చు? ఎలా నిర్ధారించవచ్చు? డాక్టర్ సులువుగా నిర్ధారిస్తాడు. ఎట్లాగా? దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు కళ్ళు ఇలా అంటాడు, నాలుక జాపు అంటాడు. ఈ 2 చెప్పేస్తాయి తనకి. నాలుక, కళ్ళు. కన్ను ఇలాగని నాలుక తెరిస్తే అప్పుడు స్టెతస్కోప్ దగ్గరికి వెళ్తారు. ముఖం చెప్పేస్తుంది. ఒకళ్ళు ఎవరన్నా కట్టుకొని వచ్చారనుకోండి, అర్థం ఏంటి? కింద ఏదో గాయం ఉందని. సేమ్. ఒకళ్ళ ప్రవర్తన సరిగా లేదనుకోండి, దాని అర్థం ఏంటి? లోపల మైండ్ చెడిపోయిందని. మైండ్ చెడిపోయిన వాళ్ళు లోబడరు, విధేయత చూపరు. ఎందుకంటే అది రిపేర్ వచ్చింది, అది తిరుగుబాటు తత్వం లోపల ఉంది. కాబట్టి బయటికి విధేయత కనపడదు. బయటికి ఎవరన్నా, బయటికి భౌతికంగా అవయవాలు బాగానే ఉండొచ్చు, కానీ అది మెంటల్ ప్రాబ్లం. అవిధేయత అనేది మెంటల్ ప్రాబ్లం. స్వస్థ బుద్ధి దానికి వ్యతిరేకమైంది. అర్థమవుతుంది సోదరులారా? ఒకడు మంచి స్వభావంతో అవిధేయుడిగా, మంచి అవిధేయుడిని చూసారా మీరు ఎక్కడన్నా?
మంచి దొంగోడు ఉంటాడు అక్కడ. అలాగే రోగం అనేది మనసుకు పట్టినప్పుడు బుద్ధి చెడిపోద్ది. పాపం అనేది బుద్ధిని చెడగొడుతుంది. దేవుని సన్నిధిలో ఎవరైనా భయపడుతున్నారంటే వాళ్ళ బుద్ధి చెడిపోయిందని అర్థం. మీలో చాలామంది ప్రార్థన చేయడానికి, స్తోత్రాలు చెల్లించడానికి, ఆమేనని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇట్స్ వెరీ సీరియస్ ప్రాబ్లం. మీరు అనుకుంటున్నారు ఇది పర్లేదండి చర్చికి వచ్చామని. చర్చికి వచ్చినందువల్ల బుద్ధి బాగుందని కాదు. చర్చికి వస్తే బుద్ధి బాగుందని అర్థం కాదు. నీ యొక్క రెస్పాన్స్ అన్ని కోణాల్లో బాగుండాలి. అంటే లోపల బుద్ధికి రిపేర్ అయినప్పుడు పైకి ధైర్యం చాలదు. పిరికితనం స్వస్థ బుద్ధికి వ్యతిరేకం. పోయిన వారం విన్నాం కదా, అంటే క్రితం వారం, రాజాజ్ఞకు భయపడక. అంటే రాజాజ్ఞకు భయపడకపోతే మరి దేనికి భయపడ్డారు వాళ్ళు? దేవునికి భయపడ్డారు కాబట్టి రాజాజ్ఞకు భయపడలా. ఇప్పుడు మనం నోరు తెరవడానికి భయపడుతున్నామంటే ఎవరికి భయపడుతున్నామని అర్థం? దేవుడికి భయపడి నేను నోరు తెరవట్లేదండి అన్నవాళ్ళే చేయొత్తండి చూద్దాం, ఫోటో తీద్దాం, ఒకసారి వాట్సాప్లో పెడదాం. దేవుడికి భయపడి నేను నోరు ఎత్తట్లేదండి, నాకు దేవుడు అంటే. దేవుడికి భయపడి నోరు తెరవని వాళ్ళు ఉంటారా? ఇదేం భయం అండి? అంటే నీ బుద్ధికి రిపేర్ వచ్చిందని. నువ్వు మనుషులకు భయపడుతున్నావు. స్వస్థ బుద్ధి అది కాదు. స్వస్థ బుద్ధి అది కాదు. స్వస్థ బుద్ధి అనేది దాని వివరాలు తర్వాత వారంలో మనం చూద్దాం. ఈ 5 విషయాలు గుర్తుంచుకుందాం. కాబట్టి మనం సంఘములో అటువంటి స్వస్థ బుద్ధి కలిగి వ్యవహరిద్దాం. కానీ స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి చెప్పండి? నిబ్బరంగా ఉండడం, ధైర్యంగా ఉండడం, మెలకువగా ఉండడం, చురుకుగా ఉండడం, వినయంగా ఉండడం, విధేయత కలిగి ఉండడం. ఇదన్నీ స్వస్థ బుద్ధిలో ఇమిడి ఉన్న సంగతులు. ఈ మాటలను మన మనసులో ఉంచుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన.